అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి జూన్ నెలలో 7, 8, 9, 10 తేదీల్లో వీరికి మహా అద్భుతమే జరగబోతుంది. అలాగే వీరి జీవితంలో ఈ 4 రోజులు కూడా ఒక కొత్త వ్యక్తి రాకతో వీరి జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు? వీరి జీవితంలో వారు ఎటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారో, అలాగే అసలు వీరికి ఆ వ్యక్తికి సంబంధం ఏంటి, ఈ 4 రోజుల్లో దినఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకునేటటువంటి కొన్ని విషయాలు వీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సపోర్ట్ చేయడం వల్ల మాకు మరికొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే మకర రాశి వారికి 7, 8, 9, 10 తేదీలో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ 4 రోజుల్లో మంచి విషయాలను, అలాగే మంచి శుభవార్తలను, ఇంకా వీరు మనశ్శాంతిగా హ్యాపీగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు, ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అసలు వీరికి జరగబోయేదేంటి? వీరు నిజంగా అంటే ఒక కొత్త వ్యక్తి రాకతో వీరి జీవితంలో కొన్ని మలుపులు తిరగబోతున్నాయా? అసలు జీవితాన్నే మార్చేసే విధంగా ఆ కొత్త వ్యక్తి రాక వీరి జీవితాన్ని మార్చేసేలా ఉంటుందా? అసలు తెలియనటువంటి వ్యక్తి మా జీవితాన్ని ఎలా మారుస్తారు మేడం అని మీకు సందేహం కలుగుతుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా కొన్ని తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా భగవంతుడు కల్పించబోతున్నారు. అయితే ఈ 4 రోజులు కూడా మీకు చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. అలాగే ఈ మకర రాశి వారికి ఏంటంటే మీ యొక్క మంచి మనస్తత్వానికి ఆ భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి సమస్యలు కానీ, లేదంటే కష్టాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా ఉండేవే. అయితే ఈ రాశి వారికి ఏంటంటే గతంతో పోల్చుకుంటే, అంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, మీకు గతానికి కొన్ని రోజుల ముందే మీరేంటంటే కొన్ని సమస్యలను, బాధలను, అలాగే మీ కోరికలు నెరవేరక ఎన్నో చిన్నప్పటి నుంచి అంటే మీపై బరువు, బాధ్యతలు భుజాలపై వేసుకొని మోసం, చికాకు పడి ఇక జీవితం అంటే వేస్ట్ అన్నటువంటి సందర్భాలు మీకు చాలా పరిచయమయ్యాయి. అయితే ఎంత సంపాదించినా కూడా ఏంటంటే వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతూనే ఉంటున్నాయి. అలాగే మీకున్నటువంటి అప్పులు కట్టుకోవడం, లేదా ఇంట్లో ఏదో ఖర్చులకు వాడుకోవడం, ఎప్పటికప్పుడే డబ్బు కరువైపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీకు గతంలో చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధించాయి. కానీ ఈ 4 రోజులు ఏంటంటే ఈ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏంటి 4 రోజులని బాగుంటుందా అంటే అలా కాదు. ప్రతి మనిషి కూడా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఈ రోజులా రేపు ఉండదు, రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మన యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఒక్కొక్క రోజు గ్రహాల పరిస్థితుల యొక్క ప్రభావంతో మనకి మంచి విషయం జరిగితే ఒక మంచి జరుగుతుందన్నమాట. కొన్ని ఊహించినటువంటి విషయాలు కూడా మనకి ఎదురుతూ ఉంటాయి. అయితే ఈ మకర రాశి వారికి ఈ 4 రోజుల్లో ఏంటంటే డబ్బు పరంగా మీకు చాలా మంచి శుభవార్తలైతే మీరు విన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా మీరు నమ్మకండి.
ఎందుకంటే ఈ మకర రాశి వారికి డబ్బు పరంగా చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఈ 4 రోజులు చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం అనేది చాలా రోజుల నుంచి మీకు రాక, మీ వృత్తి యందు కానీ వ్యాపారం యందు కానీ మంచి శుభవార్తలనికి లేక, అయ్యో మేము ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టామే కానీ మాకు ఇంతవరకు ఏమీ రాణించడం లేదంటే, బాగుండడం లేదని చెప్పి డీలా పడిపోయి ఉన్న వాళ్ళు కూడా మంచిగా మీరైతే శుభవార్తలు వింటారండి. అలాగే ఇంకేంటంటే, ఎవరైతే ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళైనా సరే, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, లేదంటే పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళైనా, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే, కూరగాయలు అమ్మే వాళ్ళైనా సరేనండి, మీరు ఎంత కష్టపడతారో కష్టానికైతే మీకు అదృష్టం అనేది తోడైపోతుంది. భగవంతుని యొక్క మంచి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది. కాబట్టి మీరు చక్కగా మీరైతే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ 4 రోజులు కూడా చూడబోతున్నారు. డబ్బు కోసం కూడా ఏదో ఒక విధంగా కష్టపడాలి తప్పదు. కాబట్టి కొంతమందికి ఏంటంటే, ఎంత కష్టపడినా కూడా రూపాయి రాదండి. 10 రూపాయలు కష్టపడితే రూపాయి వస్తుంది. మరి ఇప్పుడు ఈ రాశి వారి యొక్క యోగ కాలం ఎలా ఉంటుందంటే, రూపాయి మాత్రమే కష్టపడ్డారనుకోండి, ఆ రూపాయిని చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆదాయ మార్గాలు, ధన ద్వారాలనేది మీకు బాగా తెరుచుకుంటాయి. అలాగే మీరు ఏది కూడా మాకు కలిసి రావడం లేదంటే, మీరు చాలా బాధల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలాగే దీపంలో లవంగాన్ని వేసి చక్కగా అమ్మవారి ముందు నేతి దీపంతో అమ్మవారికి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, కుంకుమ పూజలు కానీ చేసుకోవడం అని, లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కానీ మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మకర రాశి వారు ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి శుభాలు జరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక గొడవలు, మనస్పర్ధలు ఉంటాయని ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా. మీకు అంతకుముందు కొన్ని రోజుల క్రితం మీకు జరిగిన విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధించాయో, ఎవరైతే బంధాలకు దూరమై అంటే గొడవలు వస్తూ పోతూ ఉన్నా కూడా సర్దుకోక, ఎవరైతే బంధాలకు దూరమయ్యి చివరికి విసిగి వేసారిపోయి చివరికి బంధాన్ని కూడా కోల్పోయిన వారు తిరిగి మళ్ళా కలుసుకుంటారని, మరి ఒక రియలైజేషన్కి వస్తారనమాట. వారంతట వారే రిలీజ్ అయ్యి ఎదురు చూసి మీకోసం ఒక మంచి శుభవార్తను కూడా వింటారు. గతంలో జరిగిపోయింది మర్చిపోయి ఇక నుంచైనా సరే మనం అనుకూలంగా బాగుందాము, ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకొని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చక్కగా మేమైతే బంధాన్ని కొనసాగిద్దామనేలాగా వాళ్ళైతే వారు మారి మంచి మార్పు వచ్చి ఒకరినొకరు గౌరవించుకుని చక్కగా అయితే ఉంటారండి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ జూన్ నెల 7, 8 తేదీలు చాలా అద్భుతంగా ఉంది. మీ పనుల్లో అంతా కూడా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తారు. అయితే మీరు దేన్నైతే మీ పనులన్నింటిలో కూడా మీ బిజినెస్ షెడ్యూల్లో గడిపేస్తారు. అలాగే 8వ తేదీ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక 9వ తేదీని ఏంటంటే, మీకు ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం అనేది మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు? మీరు ఏంటంటే, కొంతమందికి మీరు ఎవరినైనా కానీ అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, లేదంటే మీకు ఏదైనా పర్సనల్ విషయాలు కానీ మీరు వారితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే, కొంతమంది మీకు తెలియనటువంటి వ్యక్తులు మీ గురించి అన్నీ కూడా తప్పుగా ప్రచారం చేసి మీ గురించి మంచిగా కాకుండా మీ గురించి అన్నీ కూడా బ్యాడ్గా చెప్పి మీరు చేస్తున్నటువంటి పనులు మీకు తెలియకుండా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎప్పటి నుంచో అలాగే చేస్తూ ఉన్నారు. అయితే మీరేంటంటే, మీకు తెలియనటువంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్తున్నారు. అయితే మీకు కొంత లాభాలనేవి కనిపించగా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మేము చేస్తున్న తప్పేంటి, మేము చేస్తున్న మిస్టేక్ ఏంటని చెప్పి తల బాదుకునేలాగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీరు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చక్కగా మీరు ఏదైతే పని చేస్తూ మీరు లాభాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అనుకున్న వారికి చెప్పడం వల్ల, ఇంకొకరికి చెప్పి వారి ద్వారా మీకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చేపిస్తూ వాళ్ళు మంచిగా లాభాన్ని పొందుతున్నారు. మరి మీరు ఎవరైతే అంటే ఏ వ్యక్తితో అయితే చెప్పారో, ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య ఇద్దరికి కూడా మీ గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి, మీకు మొహం తెలియనటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళ లాభాన్ని పొందుతున్నారు. మీకు రాకుండా చేస్తున్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండడని చెప్పి మీ దగ్గరికి వచ్చిన వారి గురించి చెప్పేస్తారు. మరి ఇంతకీ వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇక్కడే వచ్చిందండి పెద్ద తిప్పలు. అదేంటంటే, మీరు ఎవరితో అయితే మీ పర్సనల్ షేర్ చేసుకుంటూ ఉన్నారో వారికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇద్దరికి కూడా అనవసరమైనటువంటి కొన్ని గొడవలు, మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు కూడా కొంచెం తగులాడుకోవడం వల్ల వారి గురించి మీ దగ్గరికి చెప్పబోతున్నారనమాట. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీళ్ళ ఇలా చేసింది, వీళ్ళు నమ్మి ఇంతగా మేము చేశాము, వీళ్ళు మమ్మల్ని ఎంత మోసం చేశారని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీ జీవితం అంతా కూడా మంచిగా మలుపు తిరుగుతుంది. అయితే ఇక్కడ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఇది పచ్చి నిజం. మీకు సంబంధించినటువంటి మీ పనులు ఎవరితో కూడా చెప్పుకోకండి. గుట్టుగా మీరు చేసుకునేటటువంటి పనులు మీరు చేసుకోండి. లాభాలు వాటికవి వస్తాయి. అంతేకాదు, ఇంకా మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కూడా, పర్సనల్ విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉండడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి వ్యవహారం అంతా కూడా మీరు ఈ జూన్ నెల 9వ తేదీన మీకైతే ఈ విషయాల గురించి ఒక అవగాహన అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. అలాగే వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఈ 4 రోజులు కూడా మీకు కనిపిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయంలో మంచిగా కనుక మీరు స్పందిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇంకా మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా మంచి విజయాలు సాధిస్తారు. సంతోషంగా ఈ 4 రోజులు కూడా ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత పరిస్థితుల బట్టి మీ యొక్క ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెప్పి తప్పకుండా మీరైతే తెలుసుకోండి. ఇలా వృత్తిపరంగా ఉద్యోగాల్లో మంచి ఫలితాలైతే ఈ 4 రోజుల్లో మీకు ఎదురవుతాయి. దైవ ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మనోబలం కూడా ఉంటుంది. ఒక పర్వతంలాగా మీకు ఒక పేరు ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. ఇక అలాగే అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ మకర రాశి వారికి అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అయితే అందించబోతుంది. కాబట్టి మీ పనులు మీరు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. తద్వారా మీకు చక్కగా అన్ని రకాలుగా విజయం అనేది వరిస్తుంది. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఒక సముద్రంలాగా విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా ఒక బలమైనటువంటి పునాదిని అందిస్తాయి. మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఒక బంగారు నాణంలాగా సద్వినియోగం చేసుకుని మీ ఆదాయాన్ని ఒక నదిలాగా పెంచుకునే ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయాలి. అనేక మార్గాల్లో సంపాదన పెంచుకోవడానికి కాలం అనేది మీకు అద్భుతమైనటువంటి వేదికను తప్పకుండా అందిస్తుంది. స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా మీరు నిర్ణయాలు తీసుకోండి. మొహమాటం అనేటటువంటి బలహీనత వల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా ఒక అప్రమత్తమైనటువంటి గొప్ప సైనికుల్లాగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రతి పని కూడా ఇంట్లో వారితో సంప్రదించి మీరు సమస్యలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి చిహ్నంగా పేర్కొంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులను జయించడం ద్వారా మీరు సాఫల్యం అనేటటువంటి శిఖరాన్ని కూడా చేరుకుంటారు. ఇక మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి వారిని మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళ నుంచి దూరం అవుతారో అంత మంచిది. ఇక మీరు ఏ విషయానైనా సరే ప్రశాంతంగా వ్యవహరించి మీ లక్ష్యాలను చక్కగా మీరైతే సాధించేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా పనిచేసి ఒక మంచి భవిష్యత్ అనేది ఏర్పడబోతుంది. 4 రోజుల్లో కూడా ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా గడపండి. అయితే మకర రాశి వారి గురించి అందరూ కూడా తెలుసుకున్నారు కదా. ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.